వెనక్కి తగ్గేది లేదు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన తెలంగాణ వాదులు, కవులు, కళాకారులు, మేధావులు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క సింహనం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగానే తీర్చిదిద్దుతాము. తెలంగాణ ప్రజల యొక్క కోరిక, వారి ఆకాంక్ష, వారి ఆశల్ని నెరవేరుస్తామనే మాట, మేము దాంట్లో ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, తెలంగాణ అమరవీరుల కోసం కట్టినటువంటి మీ పెద్ద ఆకారం ఎన్ని కోట్లు వెచ్చించారు? దాని మీద దాదాపు 100 కోట్ల. ఆ ఆకారంలో ఒక్క అమరవీరుడి యొక్క పేరన్న చెక్కినారా మీరని అడుగుతా ఉన్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలా, కేవలం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలే. హరీష్ రావు లాంటి, కేటీఆర్ లాంటి బూటకి నాటకాలతో తెలంగాణ రాలే. ఇవాళ కేంద్రం తెలంగాణ ఇచ్చిందంటే, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారంటే ఇక్కడ చాలా మంది అసలు బారుతా ఉన్నారు, అమరులైతున్నారు, బాధతో తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి తెలంగాణ రావడానికి కారకులైన అమరుల వీరుల పేర్లు లేకుండా నువ్వు ఆకారం కట్టినావంటే ఎంత దుర్బుద్ధి, ఎంత స్వార్థం నీలో ఉందో మాకు అర్థమవుతా ఉంది, ప్రజలకు అర్థమవుతా ఉంది. ప్రజలు కోరుకున్న క్షీణం అందరితో సంప్రదించి, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులందరితో సంప్రదించి అతి త్వరలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ క్షీణాన్ని ముందుకు తీసుకొస్తామనే మాట కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఇస్తుంది. మనవి చేస్తూ, ఇవాళ ఇంత మాట్లాడుతున్న మీరు, నేను కొన్ని ముచ్చట్లు, కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. ఆనాడు 2014 నుంచి 2024 వరకు, డిసెంబర్ 7, 23 వరకు మీరు ఏ రకంగా తెలంగాణని, తెలంగాణ యాసని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ సెంటిమెంట్ మంట కలిపారో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆనాడు చిన్నజీయర్ స్వామి గారు, మా గౌరవం ఉంది స్వాముల మీద,